ఏలూరు కలెక్టరేట్లో ఎరువుల పంపిణీపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బాలరాజు, సొంగ రోషన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదు, ప్రతి రైతుకు యూరియా సకాలంలో అందుతున్న దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు దుర్మార్గపు ఆలోచనతో రైతుల్లో అలజడి రేపుతున్నారని నాదెండ్ల మండిపడ్డారు. ఏలూరు జిల్లాకు 33,762 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా 32,752 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగిందని మంత్రి నాదెండ్ల వివరించారు. ఎరువులు అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై 12 కేసులు నమోదు చేసి జిల్లా వ్యాప్తంగా 29 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గగొట్టి మీరు వెళ్ళిపోయారు? ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు? ఎక్కడుంది మీ చిత్తశుద్ధి? ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 33,762 మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరొక 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఓ ప్రయత్నం చేస్తున్నాం. అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి. పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము